కోరుమామిళ్ల మండలం కొర్రపాటిపల్లె పంచాయతీ పరిధిలో సుమారు 25 కుటుంబాలు వారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి రోషన్నకు మద్దతు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు అచ్చురెడ్డి, అల్లూరయ్య, మల్లికార్జున, పీరయ్య, శ్రీనివాసులు, మల్లయ్య వీరి యొక్క ఆధ్వర్యంలో వైసీపీ నుండి ఎన్డీఏ కూటమిలో చేరడం జరిగింది. వీరిని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కె విజయమ్మ, మండల అధ్యక్షుడు భైరవ ప్రసాద్, ఎంపీటీసీ కల్వకురి రమణ, ఉట్టి శ్రీను కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారు ఎన్నికల మేనిఫెస్టోలోని పథకాలను ప్రజలకు వివరిస్తూ గత ప్రభుత్వంలో ప్రజలు ఆర్థికంగా ఎంతో నష్టపోయారని, అదేవిధంగా యువత కూడా ఉద్యోగాలు లేక చాలా వరకు నష్టపోయారని ఆమె తెలియజేశారు. రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని సూచించారు. కాబట్టి ఎన్డీఏ అభ్యర్థి బొజ్జ రోషన్నను మరియు మన ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కల్వకురి రమణ, మండల అధ్యక్షుడు భైరవ ప్రసాద్, ఉట్టి శ్రీను మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశంలో మేనిఫెస్టో 6 సూత్రాలు ముఖ్యంగా నేను మహిళ కాబట్టి ముందుగా మహిళలు చెప్తున్నా. 3 గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా, 3 సిలిండర్లు ఉచితంగా, బస్సులో మరి కడప జిల్లాలో ఎక్కడికి ప్రయాణమైనా కూడా మహిళలకు ఉచితము. అదేవిధంగా 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ లోపల మహిళలకు 1500 వంతున ఇక నెలకు 1500 వంతున వాళ్ళకి ఇవ్వడము. అదేవిధంగా నిరుద్యోగులకు కూడా 1000 ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే అమ్మ ఒడి గతంలో
మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉంటే ఒక పిల్లలు చదివించి ఇద్దరు పిల్లలు పంపించమని జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు. ఇప్పుడు మేము అది కాదు, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా మీ పిల్లల్ని చదివించి మీ ఇంటికి భారం కాకుండా చేయాలనే ఉద్దేశంతో ముందు చంద్రబాబు నాయుడు గారు దీంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఒక్కొక్క పిల్లని 15,000 వద్దన చదివిస్తాయి. ముగ్గురున్న నలుగురున్న ఎంతమంది కూడా చదివేందుకు మీకు ఆసరా కల్పిస్తున్నాను. అదేవిధంగా రైతులకు 20,000, మరి ఈరోజు పింఛన్లు కూడా 4,000 వద్దన మేము అధికారం లేకొస్తానే మొట్టమొదట 4,000 ఉంటుంది పింఛన్లు. బీసీలకు 50,000 ఉండే వాళ్ళకు కూడా 4,000 పింఛన్లు ఇస్తున్నాము. అవన్నీ కూడా పథకాలు పెట్టుకున్నాయి. ఈరోజు ఎక్కడ చూసినా కూడా మన విసిగిపోయి వైఎస్ఆర్ వాళ్ళు చేసే అరాచకాలు అయితేమి, భూమాఫీ అయితేమి, ఇసుక మాఫీ అయితేమి, గంధాలతో వాళ్ళ నాయకులు కడుపులుగా తిప్పుకుంటాను. కానీ సామాన్య ప్రజలకు ఎక్కడే కానీ చేయలే. గతంలో ఎక్కడికి పోయినా కూడా ప్రతి చోట మేము హౌసింగ్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడే కానీ ఒక హౌసింగ్ కూడా ఇచ్చేలా. సామాన్యులు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా భారం అవుతుంది. ఇసుక కొనాలంటే 34,000, 50,000 అవుతుంది. ఏం కట్టుకోవాలి? మరి గతంలో మేము ఉన్నప్పుడు ఇసుక ఫ్రీగా ఇస్తాను. ఇప్పుడు కూడా మా నాయకులు చెప్పేది ఇసుక ఫ్రీ అంటారు. ఈరోజు నాయకులు ఇసుక దోచుకొని వాళ్ళ ఇళ్ళకాడ పెట్టుకొని ఒక్కొక్కరి 50,000, 60,000 తప్పుకుంటారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తీసుకొని మరి భార్యను కూడా చేస్తున్నాము. మరి రేపు వచ్చేది కూడా మన అభ్యర్థి తప్పకుండా మనం గెలుస్తాము. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి రైతులు, అక్కడ నరేంద్ర మోదీ గారు మళ్ళా కాబట్టి మన అభ్యర్థిని తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం నిధులైతే ఇక్కడికి వస్తే మన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ప్రభుత్వంతో మన బడ్జెట్ అభ్యర్థి తీసుకొని మనం ఇక్కడ ఈ ప్రాంత వాళ్ళు తెలుగు రావడం లేదు. మా బిజినెస్ పెట్టి అక్కడికి మధ్య భాగం ద్వారా సప్లై చేయాలి. తప్పకుండా బీజేపీ కంపెనీలు వాళ్ళతో పోరాడతాం. ఇక్కడ మా చంద్రబాబు నాయుడు ఇద్దరిని కలుసుకొని తప్పకుండా ఆ లిఫ్ట్ని ఇచ్చి ఈ ప్రాంత రైతులకు 10,000 ఎకరాలు ఏం సహాయం చేయాలని నేను కానీ విజయ్ బాబు దగ్గర మేము అడిగాను. మిమ్మల్ని ఆశించేది మీరు వచ్చారు వచ్చన్న దానికి కమలం ముందుకు ఈ బోర్డులన్నీ వేసి అత్యధిక మెజార్టీ తప్పకుండా మీ పండాలి అన్నీ కూడా మేము